హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డోరా సరికొత్త ప్రయాణంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. టోరా ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్ళబోతున్నాం బుజ్జి. అక్కడ పులులు, సింహాలు, అన్ని రకాల జంతువులు ఉంటాయి. హే హుర్రే పద టోరా వెళ్దాం ఎగ్జిబిషన్కి. హాయ్ డోరా, హాయ్ బుజ్జి, ఎక్కడికి వెళ్తున్నారు? హాయ్ వెంకటేషు, తినే నా ఫ్రెండ్ వెంకటేషు. మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం వెంకటేషు. అవునా, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. నాతో పాటు రండి, నా ట్రాక్టర్ మీద తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ దింపుతాను. సరే వెంకటేషు, మేము కూడా నీతో పాటు ట్రాక్టర్ మీద వస్తాం. వెంకటేషు, ట్రాక్టర్ మధ్య మధ్యలో బ్రేక్ వేస్తున్నావు ఎందుకు? ఓ సదా, ఇంకా ట్రాక్టర్ తోలుతుంది సరిగ్గా రాలేదు డోరా. నాకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అవునా, అనవసరంగా నుంచున్నాను కదరా. నేను డోరా పక్కన కూర్చున్నా సరిపోదును. ఇడితే ఎన్నో దాన్ని గుద్దేస్తే నేనే చచ్చిపోతాను ముందు. ఏంటి బుజ్జి అంటున్నావు? ఏమీ లేదు వెంకటేషు. వచ్చేసాం డోరా, పదండి వెళ్దాం. బయట నుంచి చూడడానికి ఎంత బాగుందో కదా వెంకటేశం. అవును డోరా, పదండి లోపలికి వెళ్దాం. వెంకటేషు, మనం జంతువులు చూడడానికి వచ్చాం కాబట్టి మమ్మల్ని జంతువుల సెక్షన్కి తీసుకెళ్తావా? సరే డోరా, పదండి వెళ్దాం. డోరా, జూలోకి అయితే వచ్చేసాం. ముందుగా ఏ యానిమల్ దగ్గరికి వెళ్దాం? ఎలిఫెంట్ దగ్గరికి వెళ్దాం వెంకటేషు. సరే పదండి వెళ్దాం. డోరా, జూలోకి అయితే వచ్చేసాం. ముందు ఏ యానిమల్ దగ్గరికి వెళ్దాం? ముందుగా ఎలిఫెంట్ దగ్గరికి వెళ్దాం వెంకటేషు. సరే పదండి వెళ్దాం. హాయ్ చిన్ని ఏనుగు పిల్ల. ఈ చిన్ని ఎలిఫెంట్ ఎంత బాగుందో కదా వెంకటేషు. అవును డోరా, దీనికి ఏదైనా తినడానికి పెడతాను ఉండు. భలే బుజ్జుగా ఉంది. డోరా, నెక్స్ట్ ఏ యానిమల్ దగ్గరికి వెళ్దాం? నెక్స్ట్ ఏ యానిమల్ ఉంటే ఆ యానిమల్ దగ్గరికి వెళ్దాం వెంకటేషు. సరే పదండి అయితే వెళ్దాం అందరం కలిసి. హే లయన్. డోరా పద, మీద కుర్చీలో ఉంది పద. అమ్మయ్య, తప్పించుకుని వచ్చాం. అయ్య బాబోయ్, మళ్ళీ పరిగెట్టండి రోయ్. అబ్బా, ఎంత అందంగా కూర్చుందో, ఎంత సైలెన్స్గా ఉందో. బియర్ వాటర్ తాగుతుంది డోరా. అవును వెంకటేషు, బియర్ చాలా చక్కగా వాటర్ తాగుతుంది వెంకటేషు. డోరా, హార్స్ చూసావా? చూశాను వెంకటేషు, బాగుంది. చూసారా మిత్రులారా, ఇవాల్టి యానిమల్ జూ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మన వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త ప్రయాణంతో మళ్ళీ కలుసుకుందాం.